ఆంధ్రప్రదేశ్లో మొన్నే రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే ఇది 2023 డేటా ఉంటుంది. అంటే 1 ఇయర్ డేటా ఉంటుంది మొత్తం సర్వే. అంటే ఇది ఏపీ ఎక్స్పోర్ట్స్లో వేటిలో టాప్లో ఉంది, అసలు టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత అన్నది. అండ్ ఎగ్స్లో కానీ, ఇప్పుడు మీట్లో కానీ, అండ్ మిల్క్లో కానీ ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉందా, సెకండ్ ప్లేస్లో ఉందా, థర్డ్ ప్లేస్లో ఉందా. అండ్ మోస్ట్లీ వచ్చేసి ఎకనామిక్ సర్వే అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, అండ్ మొత్తం ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, అండ్ నెట్ ఏరియా ఎంత, మనం పండించే నెట్ ఏరియా మొత్తం ఎంత ఉంది, ప్రజెంట్ జిఎస్టీ ప్రైజెస్లో ఎంత ఉంది, అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్లో ఎంత ఉంది, అండ్ జీవీఏ అనేది జీవీఏకి ఏ రంగం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అంటే అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ నుంచి ఏ రంగం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇది సర్వే ఓవర్వ్యూ. అయితే రిలీజ్ చేసేది ఎవరో చెప్పా కదా, ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది రిలీజ్ చేస్తుంది. ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్ ఈ సర్వే అనేది రిలీజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 26 డిస్ట్రిక్ట్స్ కదా, తెలిసిందే కదా. ఇదిగో ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, 974 మనకి ఉంది కదా, సి కోస్టల్ ఏరియా అనేది. ఇది ఈ ఏరియా మొత్తం ఏపీ కవర్ చేసేది 974. సెకండ్ ప్లేస్లో ఉన్నామని తెలిసిందే అందరికీ. అండ్ 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని తెలిసిందే. 1,62 అండ్ 970 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంది. 8th లార్జెస్ట్ స్టేట్ ఏపీ అనేది, 8th లార్జెస్ట్ స్టేట్ మొత్తం మీద. అంటే ఇదంతా జిస్ట్ చెప్తున్నాను అనమాట వీడిచ్చేసిన దాంట్లో. ఓకే, మనకి ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఉంది ఇవన్నీ చదువుతారు కదా. అసలు పాపులేషన్ అనేది ఎంత షేర్ చేసుకుంటుంది ఇండియా మొత్తంలో. ఏపీ 4.09 పాపులేషన్ అనేది షేర్ చేసుకుంటుంది మొత్తం మీద, పాపులేషన్ మీద. అండ్ పాపులేషన్ గ్రోత్ వచ్చేసి మనకి 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ అనేది తగ్గుతుంది డ్రాస్టికల్గా. అంటే అంతకుముందు ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది, ఇప్పుడు తక్కువ. అంటే ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే చాలు, పెరుగుతుందా తగ్గుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మొత్తం నెట్ ఏరియా మనం పండించేది ఎంత అంటే, వ్యవసాయం చేసుకునే నెట్ ఏరియా 49.56 lakh crores అనేది నెట్ ఏరియా అనేది పండిస్తున్నాను. పంటలు పండించే ఏరియా మొత్తం మీద ఇంత ఉంది అన్నట్టు. అండ్ డెన్సిటీ పరంగా తెలుసు కదా, ఇండియాది ఎంత ఉంది, ఏపీది ఎంత ఉన్నాయి. అలాగే మన ఏ జిల్లాలో ఎక్కువ డెన్సిటీ ఉంది, ఏ జిల్లాలో తక్కువ డెన్సిటీతో ఉన్నాయంటే, అంటే ఒక పర్టికులర్ 1000 చదరపు కిలోమీటర్స్లో నివసించే మనుషుల సంఖ్య అన్నట్టు. అది హైయెస్ట్ డెన్సిటీ కృష్ణా డిస్టిక్లో ఉంది. అండ్ లోయెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప అండ్ ప్రకాశంలో ఉంది. లిటరసీ రేట్ కూడా మనకి డ్రాస్టికల్గా తగ్గుతూ వస్తుందన్నమాట. 2011 సెన్సస్ ప్రకారం ఏపీ లిటరసీ రేట్ అనేది అంతకుముందు ఇయర్స్తో పోల్చుకుంటే తగ్గుతూ వస్తుంది. అండ్ అర్బన్ పాపులేషన్ ఎంత ఉంది అన్నట్టు, అర్బన్ పాపులేషన్ మొత్తం 47.45% వరకు ఉంది. ఎక్కువ అర్బన్ పాపులేషన్ కృష్ణాలో ఉంది, తక్కువ శ్రీకాకుళం తెలిసిందే కదా, ఇది అందరికీ తెలిసిందే. అండ్ జిఎస్డిపి అయితే కాన్స్టెంట్ ప్రైజెస్లో, అంటే స్థిర ధరల వద్ద జిఎస్డిపి తక్కువే ఉంటుంది, కరెంట్ ప్రైజెస్లో ఎక్కువ ఉంటుంది. కరెంట్ ప్రైజెస్లో ఏం చేస్తామంటే ప్రజెంట్ ఇయర్తో మనం దాన్ని డివైడ్ చేస్తాం కాబట్టి కరెంట్ ఇయర్స్లోనే ఎక్కువ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇయర్స్తో దాన్ని రిలేటెడ్గా చూస్తాం అనమాట. అదే కాన్స్టెంట్ ప్రైజ్ అనుకోండి, 2011 మనకి కాన్స్టెంట్ ప్రైజ్. అంటే 2011 ఎలా ఫిక్స్ చేస్తారంటే, అప్పుడు ఏ రెసిషను లేదు, అండ్ ప్రైజెస్ చేంజెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, అండ్ గ్రోత్ కూడా బాగానే ఉంది. అంటే ప్రకృతి విపత్తులు కూడా లేవు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఇయర్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో కాన్స్టెంట్ ప్రైజెస్ అనేది 2011 ప్రకారం కడతారు, అది ఎప్పుడు తక్కువ ఉంటుంది. అండ్ కరెంట్ ప్రైజెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఒకటి అర్థం చేసుకోండి. అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్లో వచ్చేసి 8,20,894 crores అనమాట. అంటే 8,20,894 కోట్లు అన్నట్టు. అండ్ కరెంట్ ప్రైజెస్లో వచ్చేసి 14,39,674 జిఎస్డిపి అనేది మనకి. ఓకే, కరెంట్ ప్రైజెస్లో ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. అండ్ జీవీఏ కాంట్రిబ్యూషన్ చూస్తాం కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఎక్కువ, అంటే పారిశ్రామిక రంగం అనేది జీవీఏకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది ఎంత పర్సెంట్ అంటే 8.02%. తర్వాత సర్వీస్ సెక్టార్ ఎంత, 5.2% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగం అనేది 1.69. ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆర్డర్ కూడా అడగొచ్చు. ఇండస్ట్రియల్, సర్వీసు, అగ్రికల్చర్ జీవీఏకి కాంట్రిబ్యూట్ చేసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్.
ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా మెజర్ చేస్తారు, ఎలా కనుక్కుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఇన్కమ్ మొత్తం వేసేస్తారు. అసలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే మొత్తం ఇన్కమ్ ఎంత బై టోటల్ పాపులేషన్, ఎంతమంది జనాభా ఉన్నారు, అది పీసీఐ ఫార్ములా. ఇది కూడా అడగొచ్చేమో మేబీ మన పేపర్. అంటే జీడిపి అంటే ఏవేవి క్యాలిక్యులేట్ చేస్తారు, జీవీఏలో ఏమేమి తీసుకుంటారు, కాన్స్టెంట్ ప్రైజెస్లో ఏంటి, ఇవన్నీ ఇచ్చేసి స్టేట్మెంట్లో రాంగ్ అయింది ఏంటి, రైట్ అయింది ఏంటి అని కనుక్కోమంటే మీరు కనుక్కోవాలి కదా. సో ఆ విధంగా మీరు పీసీఐ ఫార్ములా ఏంటి, స్టేట్ యొక్క మొత్తం ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉందంటే చెప్తాను చూడండి, 2,42,479 ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పీసీఐ. ఓకే, ఇది ఏంటంటే పెరుగుతూ వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది డ్రాస్టికల్లీ పెరుగుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఉంది కదా, అది ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి మీరు. 2023లో ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చిందంట, అది ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది గెస్ చేశారా, గెస్ చేయగలిగారా? గెస్ చేస్తే మార్క్ మీకే. అండ్ ఓన్ ట్యాక్సెస్, స్టేట్ విధించిన ఓన్ ట్యాక్సుల నుంచి 85,922 కోట్లు అనేది వచ్చింది. 85,922 కోట్లు అనేది ఆదాయం ఎక్కువ. అంటే ఆదాయం ఎక్కువ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మన స్టేట్ విధించే ట్యాక్సెస్ నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ కమిషన్ డిసైడ్ చేసిన పర్సెంటేజ్ వరకు అది మనకు ట్రాన్స్ఫర్ చేసేది సెంట్రల్ ఫండ్స్ అనేవి. అవి వచ్చేసి 84,251 కోట్లు, అంటే 84 lakhs crores. ఇదైతే మనకు వచ్చేదే ఎక్కువ ఓన్ ట్యాక్సెస్ నుంచి. అండ్ నాన్ ట్యాక్సెస్ నుంచి అయితే 7,432 కోట్లు మాత్రమే వస్తుంది. సో ఇది కూడా ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఆదాయం ఓకే, ఆదాయం చూసేసాం. మరి అప్పు కూడా చూడాలి కదా, అప్పు ఎంత ఉంది ఏపీకి, పెరుగుతూ వస్తుంది, అప్పు కూడా పెరుగుతూ వస్తుంది. ఇది ఎంత అంటే 4,91,734 crores అన్నట్టు, అంటే ఎక్కువే. ఇది పెరుగుతూ వస్తుంది అప్పు అనేది మనకి. ఆంధ్ర రాష్ట్రం అప్పు బాగా పెరుగుతూ వస్తుంది అని. అండ్ మొత్తం ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయని కూడా అడగొచ్చు, ఒకసారి అడిగాడు కాబట్టి. 29,796 రేషన్ షాపులు అనేవి మొత్తం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే 30,000 వరకు, 30K అని గుర్తుపెట్టుకోండి. 29,796 ఉన్నాయి. అండ్ బిలో పోవర్టీ లైన్లో పీపుల్ ఎంతమంది ఉన్నారంటే 1.48 crores, అంటే హాఫ్ సెంచరీ అన్నట్టు. 1.48 crores వరకు ఉన్నారు. ఓకే, అండ్ ఆదాయం అనేది ఎవరికి పెరుగుతూ వస్తుందంటే డైలీ లేబర్స్, అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆదాయం అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్షపాతం అనేది లాస్ట్ ఇయర్ తగ్గింది. ఎప్పుడు వచ్చే వర్షం మీద తిరోగామి ఋతుపవనాలు కూడా మనకి తక్కువ వర్షపాతాన్ని ఇచ్చేసాడు డీటెయిల్డ్గా. ఇది సర్వేలో ఉన్నదే చెప్తున్నాను, ఎక్కడో తీసుకొచ్చి చెప్పట్లేదు నేను. అండ్ ఆర్బీకే కేంద్రాలు ఎన్ని ఉన్నాయని కూడా అడగొచ్చు. ఆర్బీకే కేంద్రాలు 10,778 ఉన్నాయి మొత్తం మన ఏపీ స్టేట్ మీద. ఓకే, అండ్ ఇంకా వచ్చేసి ఉత్పత్తుల్లో ఏవి అంటే కొబ్బరి పంటల్లో ఎంత స్థానంలో ఉంది, అండ్ ఎగ్స్ ఉత్పత్తిలో ఎంత స్థానంలో ఉంది, మీట్ ఉత్పత్తిలో ఎంత స్థానంలో ఉంది, మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఏం చేసాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్సా, మెడికల్ ఫీల్డ్లోనా, మెరైనా, లేదంటే ఇవంటారు కదా ఆక్వా ఫీల్డ్లోనా, వేటిలో ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేసాము ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కావాలంటే మీరు కామెంట్ చేయండి, మాకు కావాలి కన్ఫర్మ్గా వీడియో అని. నేను ఇది మొత్తం అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు, అక్కర్లేనిది ఏమీ చెప్పట్లేదు, ఉన్నదే ఇంపార్టెంట్వే చెప్తున్నాను. మెయిన్ ఏవి అడుగుతాడో అవే సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాను కాబట్టి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కన్ఫర్మ్గా కమెంట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దీనికి మాత్రం ఒక 1000 likes టార్గెట్ పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.